అంటే హిడ్మా చేసిన దాడులు ప్రధాన దాడులు 2010లో దంతెవాడ దాడి, దాని తర్వాత 2013లో జిరాయి లోయ ఊచకోత అని చెప్పేసి ఉంది, 2017లో సుక్మా దాడి. లేలే మీరు జిల్లాల పేరు చెప్తున్నారు కానీ దాంట్లో ఇప్పుడు ఏది ఉరుపల్మెట్ట, ఓకే, తాడిమెట్ల, తర్వాత ఏది మీరు అక్కడ జరిగిన ఓకే ఉరుపల్మెట్ట, తాడిమెట్ల, రాణిబోద్లి. అంటే ఒకసారి 76 మంది సిఆర్పిఎఫ్ అది తాడిమెట్లకు అక్కడ తాడిమెట్ల తాడిమెట్ల, ఓకే. సో 76 మందిని చంపడం జరిగింది. దాని తర్వాత 27 మందిని చంపడం జరిగింది. కాంగ్రెస్ కి సంబంధించిన వాళ్ళు కూడా అందులో ఉన్నారు. దాంట్లో అక్కడ లేరు, ఇడమదా వాస్తవం లేరు అక్కడ. ఓకే, ఆయన ఏది అటు సైడ్ దర్బార్ డివిజన్ సైడ్ కాబట్టి అటు సైడ్ దర్బా వాళ్ళు చేసిరు. ఓకే, అక్కడ ఇడమదాదాకు లేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇక్కడ దాడి చేసామని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంటుంది తప్ప అక్కడ ఆయన ఇన్వాల్వ్ ఏం లేదు. ఓకే, అట్లా. సో మళ్ళీ దాని తర్వాత 2021లో అంటే మీరు వచ్చే ముందో మీరు వచ్చిన తర్వాత? నేను వచ్చే ముందు జరిగింది. ఏది బీజాపూర్ ఎన్కౌంటర్ 22 మంది 26 మంది 22 మంది అని ఉంది. ఓకే, 26 మంది. సో 26 మందిని మీరు చంపడం జరిగింది. మీరు అందులో ఉన్నారా? అంటే ఉన్నాను. మీరు అందులో ఉన్నాను. సో అది జరిగినాక మీరు లొంగిపోవడం జరిగింది. సో అక్కడ ఏం జరిగిన ఉండే అంటే అక్కడ వాస్తవం చెప్పాలంటే మాకు కూడా ఏది వాళ్ళు వస్తున్నారు ఇన్ఫర్మేషన్ తప్ప యాంబుష్ గింబుష్ ఏమి లేదు. ఓకే, వాళ్ళు పోలీసులు ఇటు వస్తున్నారు అంటే మేము పువ్వార్తి సైడ్ ఇటు సైడ్ కొంచెం మనం చెప్పొద్దు, అటు సైడ్ మేము ఉన్నాం. అయితే ఇటు నుంచి మన ఫోర్స్ మన ఏది సిఆర్పిఎఫ్ వాళ్ళు కానీ ఇట్లా పారామిలిటరీ ఫోర్స్ ఇటు ఎంగేజ్ అయిందని చెప్పారు అన్నట్టు. ఎంగేజ్ అయిందనేసరికి అందరు మేము అప్పటికి వేరే వేరే పనిలో మేము ఉన్నాం. ఇక రోజుమర అంటే అంటే డైలీ ఏం పని చేస్తాం ఆ పనిలో మేము మునిగినాం అన్నట్టు. అయితే చెప్పారు లేదు పోలీసులు వస్తారు అని చెప్పేసి 7:30కి చెప్పారు మాకు. 7:30కి ఇట్లా ఇక చలో లేవాలి చలో ఇటు అని తుపాకులు అన్నీ కొంచెం క్లీన్ చేసిరు, అంతా రెడీ అయిపోయారు. ఆల్రెడీ ఆల్టర్నేట్ ఫోర్స్ పోయింది అప్పటికి. ఇక మేము యాజువల్గా మేము ఇడమదాత కాబట్టి మేము హెడ్ క్వార్టర్లో ఉంటాం. మేము ముందుకు ఉండం. మేము హెడ్ క్వార్టర్ ఇడమదా సెక్యూరిటీ పర్పస్. ఇక పోయినాం, అంతా జరిగింది. ఫైరింగ్ కరెక్ట్ 12:30కి స్టార్ట్ అయింది. 11:30 సంథింగ్ ఇట్లా స్టార్ట్ అయింది. ఇక 11:30 స్టార్ట్ అయింది. ఫస్ట్ ఫైరింగ్ స్టార్ట్ అయింది. ఇక ఊర్లోనే వాళ్ళు కూడా ఊర్లో ఉన్నారు పోలీసులు, అక్కడ వాళ్ళు అన్నం తింటున్నారేమో. ఇక మేము మిడ్ సైడ్ టచ్ అయినాం. ఇక టచ్ అయిందంటే కొట్టుకుంటూ 1-2 గంటల సేపు అయింది. ఇటు బాగానే ఇటు ఫైరింగ్ అయింది. ఇటు మీ సైడ్ ఎంతమంది ఉన్నారు? మా సైడ్ దాదాపు ఒక 400 మంది మేమున్నాము. 400 మంది? 400 మేమున్నాం. ఓకే, 400 మంది మేమున్నాము. అటు సైడ్ ఫోర్స్ బాగానే. కాకపోతే